హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 14 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇస్తున్నా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బిల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలకు వెళ్ళిపోదామా? గమ్య న్యూస్ ఛానల్ వారికి తగిన సమాధానం ఇచ్చిన తర్వాత గౌరవ్ ఆ ప్రెస్ మీట్ తన మ్యారేజ్ రిసెప్షన్కి ఇన్విటేషన్గా మార్చుకుంటాడు. అలాగే గమ్యకు అందరిలో మీడియాతో సారీ చెప్పిస్తాడు. దేవి గమ్య గురించి మాట్లాడుతుంటే ఆమెకు సమాధానం ఇచ్చేటప్పుడే ఓ అందమైన పూల బొకేని పట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చిన జయంతి గౌరవ్కి దాన్ని ఇస్తూ అతన్ని హక్ చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా అంటూ చెప్పగా దేవి జయంతిని చూస్తూ చిరాగ్గా, అయినా నువ్వేంటే ఏడవలేక నవ్వినట్లుగా ఇలా చేస్తున్నావు? నిన్ను చేసుకోవాల్సిన వాడు ఇంకెవరినో చేసుకుంటే నీ 32 పళ్ళు ఇకిలించుకుంటూ పూల బొకేని ఎత్తుకొని వచ్చేసి కంగ్రాట్స్ చెప్తున్నావు. నీకు కొంచెం కూడా బాధగా లేదా అంటే జయంతి మాధవిని నిర్మలను పలకరిస్తూ, నాకు బాధగానే ఉంది. అంటే బావ ఇప్పుడేమన్నా నా మొగుడవుతాడా ఏంటత్తా? అలా అవుతాడు అంటే చెప్పండి, జీవితం మొత్తం కూర్చొని ఏడుస్తూ బాధపడుతూనే ఉంటా అనడంతో గౌరవ్ మాత్రం బుకేని విసురుగా టీపాయ్ మీద వేసి, చూడు జయంతి, నువ్వు పగటి కలలు కండం మానేసాయి. అలాగే ఇంకొకసారి నన్ను బావా అని పిలవద్దు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా నన్ను ఇలా నువ్వు హక్ చేసుకోవద్దు అంటూ చెప్పడంతో ఆ మాట విన్న జయంతికి ఆ మాట మనసుకు ములులా గుచ్చుకుంటున్నా సరే పైకి మాత్రం నవ్వుతూనే, ఏం బావా, గమ్య చూస్తే మనల్ని ఇద్దరినీ ఇలా ఏమన్నా అనుకుంటుందా ఏంటి అంటుంటే ఇంతలోనే గౌరవ్ పిఏ అతనికి ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోయాడు. అయితే జయంతి అక్కడ కూర్చున్న వారితో నవ్వుతూ మాట్లాడుతుంది అనే మాటలే కానీ ఆమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆమె కళ్ళు మొత్తం ఆ ఇల్లంతా గమ్య కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రూమ్లో కూర్చొని బాధపడుతున్న గమ్య ఫోన్ మోగడంతోనే ఆమె కంగారు పడుతూ ఫోన్ మీద విక్రమ్ నెంబర్ని చూసి ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు ఆ పరిస్థితుల్లో క్రితం రాత్రి గౌరవ్ విక్రమ్ కాల్ చేసినప్పుడు ఆమెతో చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చాయి. అయితే న్యూస్ని ప్రెస్కి ఇచ్చింది విక్రమేనని గౌరవ్ చెప్పడాన్ని తలుచుకుంటూ ఇంకా విక్రమ్ ముందు ముందు ఏం చేస్తాడో అనే భయంతో అసలు ఓసారి ఫోన్ తీసి మాట్లాడి ఇక ఫోన్ చేయొద్దు అంటూ చెబితే సరిపోతుంది కదా అనుకున్న గమ్య ఆ గది గుమ్మం వైపుగా చూడగా ఎవరూ రాకపోవడంతో, అలాగే ఎవరూ వస్తున్నట్లు అలికిడి కూడా అవ్వకపోవడంతో కొంచెం ధైర్యం చేసుకుని విక్రమ్ ఫోన్ తీసి, నువ్వు ఎందుకు పదే పదే నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నీకు అసలు బుద్ధి లేదా? లేదా ఇంకా నన్ను మోసం చేయాల్సిందేమన్నా మిగిలిందా అంటుంటే విక్రమ్ బాధగా, గమ్య, అసలు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు గమ్య? ఎందుకు నా మీద కొన్ని రోజుల్లోనే ఇంత కోపం పెంచుకున్నావు చెప్పు? నీకు నేను ప్రాణం కన్నా ఎక్కువ అని చెప్పావు కదా గమ్య, మరిప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది అనగానే గమ్య పౌరుషంగా, బావా, నీకు మరో అమ్మాయి మీద ప్రేమ పొంగితే తప్పులేదులే కానీ నేను కోప్పడ్డం మాత్రం తప్పుగా కనిపిస్తుందా అంటుంటే విక్రమ్ బాధగా, సారీ గమ్య, నువ్వు కూడా ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. నేను ఏదీ కావాలని చేయలేదు. పరిస్థితులే నాతో అలా చేయించాయి. గమ్య, నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వు గమ్య. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా నువ్వు నేను ఇద్దరం ఇక్కడితోనే మర్చిపోదాం. మనం ఇక్కడి నుంచి దూరంగా ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటుంటే అప్పుడే గౌరవ్ ఆ రూమ్ దగ్గరికి వచ్చి లోపల మాటలు వినిపించడంతోనే ఆగి ఆ మాటలను వింటూ ఉన్నాడు. విక్రమ్ మాటలను విన్న గమ్య విరక్తిగా నవ్వుతూ మౌనంగా ఉంటే విక్రమ్ ఆమె నవ్వును మరొకలా అర్థం చేసుకుంటూ, గమ్య, నువ్వు ఇంతకు ముందు మీడియాలో చెప్పిందంతా అబద్ధమేనని నాకు తెలుసు గమ్య. అలాగే గౌరవ్ నిన్ను బెదిరించి అలా చెప్పించాడని కూడా నాకు తెలుసు. అయినా వాడు నీకు భర్త ఏంటి గమ్య? అమ్మ అయ్యా లేని పుట్టుక వాడిది. ఆ విషయం నీకు తెలీదా? ఇదంతా మర్చిపోయి ఎందుకు నువ్వు వాడితో జీవించాలి అనుకుంటున్నావు? పైగా వాడు నిన్ను ప్రేమిస్తే సరిపోతుందా చెప్పు గమ్య? నువ్వు కూడా వాడిని ప్రేమించాలి కదా. నువ్వు అలా ఎప్పటికీ చేయలేవు గమ్య. నీ మనసులో ఇప్పటికీ కూడా నేనే ఉన్నా.
కాకపోతే నేను పెళ్లిలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానని నీకు నా మీద కోపం. అంతే గమ్య. అంతకు మించి ఏం లేదు. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వెప్పటికీ అలా మాట్లాడలేవు. ఆ కోపంతోనే అలా మాట్లాడావు గమ్య అంటూ ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంటే గమ్య బావా నేను ఏదీ కావాలని మాట్లాడలేదు. అలాగే నన్నెవరూ కూడా ఆ విధంగా మాట్లాడమని బెదిరించలేదు. ఇంకొక విషయం మీడియా ముందు నేను చెప్పింది కూడా అబద్ధమేమీ కాదు కదా! నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిందేంటో అదే కదా నేను చెప్పింది. అలాగే నేను గౌరవ్ అంటే ఇష్టమని కూడా చెప్పలేదు. అలా అని నేను నిన్ను మళ్ళీ తిరిగి ప్రేమిస్తానని, అలాగే నువ్వు చేసిన పనులు మర్చిపోతానని కూడా చెప్పలేదు. నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పా. అలాగే అతను చేసిన పనిని చెప్పా అంటుంటే విక్రమ్ ఇంకా ఎమోషనల్‌గా మాట్లాడుతూ వారిద్దరి మధ్య చిన్నతనం నుండి మంచిగా గడిచిన సమయాన్ని, వారి ప్రేమ ఊసులను గుర్తు చేస్తుంటే గమ్య ఒక్కసారిగా కోపంగా చూడు బావా గడిచిపోయిన రోజుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఆ గడిచిపోయిన రోజుల్లోనే నువ్వు చేసిన గాయం కూడా నాకు ఉంది. ఎందుకు మంచి సమయమే చెప్తున్నావు? నువ్వు నన్ను బాధపెట్టిన సమయం నీకు గుర్తులేదా? ఇంకో విషయం ఇక నా జీవితంలో ప్రేమ అనే దానికి చోటు లేదు. నా పరిస్థితులు నన్ను ఎలా నడిపిస్తే నేను అలాగే నడుస్తా. అలాగే ఇంకో విషయం మళ్ళీ నువ్వెప్పుడు నాకు కాల్ చేయకు. ఒకవేళ కాల్ చేయాలని చూసినా సరే నేనస్సలు ఊరుకోను. అలాగే ఈ రోజులాగా ఏదో ఒక వార్తతో నా పరిస్థితిని ఇంకా కష్టం చేయాలని చూసినా సరే నీకస్సలు మంచిగా ఉండదు. నీకు గౌరవ్ గురించి అసలు ఏమీ తెలీదు. అలాగే ఇంకెప్పుడు గౌరవ్‌ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈ పరిస్థితిని నేను హ్యాండిల్ చేశాను కాబట్టి నువ్వు తిరిగి నాకు కాల్ చేయగలిగావు. అదే గౌరవ్ ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. అయినా ఇంతకు ముందే చూసావు కదా నువ్వే. నువ్వు అతని పరువు తీయాలి అని చేసిన ప్లాన్‌ని రిసెప్షన్‌కి ఇన్విటేషన్‌గా మార్చుకున్నాడు. అలాగే మీడియాతోనే నాకు సారీ చెప్పించాడు. ఇది గుర్తుపెట్టుకొని నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది. అయితే వెంటనే ఆమెకు మాణిక్యం కూడా ఫోన్ చేసి వెంకటరెడ్డి వాళ్ళతో రిసెప్షన్‌కి వస్తున్నట్లు చెప్పింది. గుమ్మం బయట నుంచి గమ్య మాటలన్నీ విన్న గౌరవ్‌కి మనసులో ఆ మాటలు విన్న తర్వాత కొంచెం తేలికగా అనిపించింది ఆ క్షణంలో. దాంతో అతను కొంచెం సంతోషంగా రూమ్‌లోకి వచ్చి గౌరవ్ ఆమెను చూస్తూ ఎప్పటికన్నా కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ గమ్య మనం బయటికి వెళ్ళాలి త్వరగా బయలుదేరు అనడంతో గమ్య గౌరవ్‌ని ప్రశ్నార్థకంగా చూడగా గౌరవ్ షాపింగ్‌కి వెళ్ళాలి. రేపటి కోసం జ్యువెలరీ ఇంకా బట్టలు తీసుకోవాలి కదా! త్వరగా కానివ్వు అనడంతోనే గమ్య ఇక మాట్లాడకుండా మౌనంగా స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. అయితే ఇంకోవైపు విక్రమ్ ఫోన్ పెట్టేసి తన ఫ్రెండ్‌తో బాధగా జరిగిన విషయం మొత్తం చెప్పగా అతను కొంచెం కోపంగా "ఏరా నీ ప్రేమను నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావురా. అలా చేసుకొని ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు. ఈ రోజులలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ప్రేమ నీకు దొరికింది. నువ్వే దాన్ని చేతులారా పాడు చేసుకున్నావురా. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు. చివరికి నిన్ను మోసం చేసింది కూడా ఇప్పుడు హాయిగా పెళ్లి చేసుకోబోతుంది. ఈరోజు మా ఆఫీస్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తుంది. అందుకనే నేను నీకు ఫోన్ చేశా అనడంతో విక్రమ్ కోపంగా మధుమితను తలుచుకుంటూ చెప్తాన్రా దాని పని. దాన్నైతే ముందు ఇక్కడికి రానివ్వురా అంటుంటే అప్పుడే మధుమిత వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంటే విక్రమ్ ఆమెను అడ్డుకొని మధుమిత చెంప లాగి పగలగొట్టి ఏమే నీ వల్ల నేను ఎంత బాధను అనుభవించానో నువ్వు కళ్ళారా చూసావు కదా! అయినా దాన్ని నువ్వు లెక్క చేయలా. పోనీలే నీలాంటి దానితో నాకేంటిలే అని నేను అనుకుని చివరికి నా మరదల్నే బ్రతిమలాడుకుందామని తిరిగి నేను మా ఊరు వెళ్తే నువ్వు మళ్ళీ ఆ గౌరవ్ గాడితో కలిసి దాని ముందు నన్ను వెధవను చేస్తావా? ఫోన్ చేసి నా గురించి అన్ని నిజాలు చెప్పి నన్నొక సన్నాసిగా వాళ్ళందరి ముందు చూపిస్తావా? నువ్వు మాత్రం పెద్ద పతిత్వా? పెద్ద పతివ్రతలాగా ఇంకొకడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నీ భోగం వేషాలు ఎవ్వరికీ తెలియవే. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా. నేనెంత బాధను అనుభవిస్తున్నానో నువ్వు కూడా అలాగే అనుభవించాలి అంటుంటే మధుమిత భయపడుతూ, ఏడుస్తూ
విక్రమ్‌ని బ్రతిమిలాడుతూ, "అలా చేయకు విక్రమ్! నీకేం కావాలన్నా నేను చేస్తా. పైగా నేను ఆ పనిని కావాలని చేయలేదు. అలాగే ఫోన్ కూడా నేను చేయలేదు కదా! ఆ గౌరవే నన్ను బలవంతం చేశాడు. పైగా డబ్బు ఆశ చూపించాడు" అంటూ చెప్పడంతో విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. అయితే ఇంకోవైపు ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చిన గమ్య గదిలో ఎవరూ లేకపోవడాన్ని చూసి ఆ గదిలోనే చీర కట్టుకోవడం ప్రారంభించింది. అయితే గౌరవ్ బాల్కనీలో ఉండి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ, ఆ వర్క్ అవ్వగానే రూమ్‌లోకి వస్తూనే, "ఇంకా రెడీ అయ్యావా లేదా?" అంటూ కొంచెం పెద్దగా మాట్లాడడంతో, ఒక్కసారిగా గౌరవ్ మాటలు విన్న గమ్య చీర కుచ్చిళ్ళు పెట్టుకోబోతూ, పిన్నీసు ఆమె భయంతో ఉలిక్కి పడగానే, ఆమె చేతి వేలికి గుచ్చుకుంటూ ఓ పక్కకు చీరుకుపోయింది. దాంతో చిన్నగా అరవడంతో గౌరవ్ కంగారుగా "గమ్య, గమ్య ఏమైంది?" అంటూ ఆమె దగ్గరికి వచ్చి అడగడంతోనే గమ్య సిగ్గు, బిడియంతో 2 అడుగులు వెనక్కు వేయగా అంతంత మాత్రం కట్టుకున్న చీర జారిపోయింది. అయితే గౌరవ్ మాత్రం ఆమె చేతి వేలు నుంచి రక్తం రావడాన్ని గమనించి ఆ వేలిని వెంటనే ఏమీ ఆలోచించకుండా నోట్లో పెట్టేసుకున్నాడు. అయితే గమ్యకు ఆ చర్యతో భయము, అలజడి మొదలై తనువుకు సిరిచెమటలు పట్టడం మొదలయింది. గౌరవ్ మాత్రం ఆమె అందాలను కంటికి విందుగా చేసుకుంటూ చిన్నగా వేలిని నోటి నుంచి బయటకు తీసి, ఆ పరిస్థితుల్లో ఆమెను కోప్పడలేక, "ఏంటి నేనేమన్నా రాక్షసున్నా? మరీ ఎందుకంత భయపడుతున్నావు? పైగా ఈ గదిలో మనం తప్ప వేరే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఎందుకంతలా భయపడ్డావు?" అంటుంటే గమ్య వెనక్కు తిరిగి నుంచొని చీరను హడావుడిగా శరీరానికి కప్పుకుంటూ వణుకుతున్న గొంతుతో నేను చేంజింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోతా" అంటూ వెళ్ళిపోతూ ఉండగా, చీరలో కొంత భాగం ఇంకా నేల మీదే ఉండడంతో దాని మీద కాలు వేసి జారబోగా, గౌరవ్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించగా, అతను కూడా చీర మీద కాలు వేసి పడబోగా, గమ్యను గట్టిగా పట్టుకుంటూ అతని మీదకు లాక్కొని పడిపోయాడు. గమ్య పడిపోతానేమోనన్న భయంతో గౌరవ్‌ని గట్టిగా పట్టుకుని అతని మీద పడితే, గౌరవ్ శరీరమంతా నేలను తాకింది. అయితే ఆ క్షణంలో అతని మీద ఉన్న గమ్య పెదవులు మాత్రం గౌరవ్ పెదవులను ముద్దాడడంతో, గౌరవ్ అప్పటి వరకు ఆమె అందాలన్నీ చూస్తూ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్న అతని ఫీలింగ్స్ అన్నీ ఆ పనితో ఒక్కసారిగా పురివిప్పుకున్నాయి. గమ్యకు జరిగిందేంటో అర్థం అవ్వడంతోనే భయంగా అతని పెదవుల మీద నుంచి పెదవులు తీసి అతని మీద నుంచి లేవబోగా, గౌరవ్ మాత్రం గమ్యను లేవనివ్వకుండా ఆమె వెనక వైపుగా ఒక చేతిని వేసి భుజాల మీద నుండి చుట్టేస్తుంటే, రెండవ చేతిని వయ్యారమైన నడుమును చుట్టేస్తూ అతనికి మరింత బలంగా గమ్యను అదిమి పెట్టుకుంటూ, భయంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడును వింటూ, గమ్య బెదురుతున్న కళ్ళను చూస్తూ, అదురుతున్న పెదవులను గమనిస్తూ, ఆమె ఒంటి నుండి వస్తున్న పరిమళానికి పరవశించిపోతూ అలాగే గమ్య పెదవులను చాలా ఇష్టంగా అందుకున్నాడు. అయితే గౌరవ్ ఇంతవరకు ఆమెను కోపంతో, బాధతో, కసిగా ముద్దాడడం తప్ప ఇష్టంగా, నెమ్మదిగా, ప్రేమతో ముద్దాడిందే లేదు. దాంతో మొదటిసారి గౌరవ్ చాలా సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంటే గమ్యకు ఒక్క క్షణం శరీరమంతా పులకరించిపోవడం మొదలైంది. అయితే గౌరవ్ మాత్రం తన ముద్దులో ఎలాంటి లైంగిక కోరిక లేకుండా ఆమె శరీరాన్ని చాలా మృదువుగా మీటుతూ, మధురంగా స్పృశిస్తూ, ఆమెకు ఎలాంటి బాధను కలగనివ్వకుండా చూసుకుంటూ, ఆమె పెదవులతో అతని పెదవులు సుతారంగా ఆడుకుంటూ ఉంటే, గౌరవ్ మనసులో ఆ క్షణంలో ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంది. ఆ ఆనందంతోనే గౌరవ్ ఆమె అధరాల నుండి ఉదరం వరకు పెదవులతో తీయగా స్పృశిస్తూ అతనిలోని నెమ్మదితనాన్ని మొదటిసారి ఆమెకు తెలుపుతూ ఉంటే, గమ్యకు అతను చేస్తున్న చర్యలకు శరీరంలో అలజడి పెరిగిపోతూ ఉంటే, మనసులో మాత్రం తెలియని బాధ మొదలైంది. ఆ బాధ ఆమె కంటికి చేరి కన్నీరు రూపంలో గూడు కట్టుకుంటే, గౌరవ్ ఆ కన్నీటి చెమ్మను చూస్తూ ఆమెకు ఇష్టం లేక తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఎలాంటి మాట కానీ, పలుకు కానీ, చూపు కానీ లేకుండా గమ్యని అతని మీద నుండి లేపి, అతను నేల మీద నుంచి లేచి గమ్యకు ఆ వేలితో పిన్ పెట్టుకోవడం కష్టమవుతుంది అని తెలిసి, అతనే చీర కట్టుకోవడంలో సాయం చేసి కిందికి తీసుకుని రాగా, వాళ్ళిద్దరినీ జంటగా చాలా దగ్గరగా చూసిన జయంతి కళ్ళల్లో ఎర్రటి ఛాయలు చేరాయి.
దేవి మాత్రం ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నారు అంటుంటే గమ్య మాధవికి నిర్మలకి షాపింగ్కి అంటూ చెప్పగా దేవి నిర్మలను చూస్తూ నిర్మల మనం ఇప్పుడే కదా అనుకున్నాం షాపింగ్కి వెళ్దామని నువ్వు నీ కోడలికి చీరలు నగలు తీసుకోవాలన్నావు కదా నేను కూడా ఏదో ఒకటి తీసుకుంటా. మాకు ఇక తప్పదు కదా! ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. పిల్ల నచ్చినా, నచ్చకపోయినా చివరికి ఇంటి కోడలైతే అయ్యింది కదా! మనం కూడా వీరితోనే కలిసి పోదాం అంటూ ఉంటే జయంతి గమ్యతో తనను తాను పరిచయం చేసుకుని దేవి వైపు తిరిగి అత్తమ్మ నేను షాపింగ్కి వస్తా అంటూ చెప్పింది. ఇంకోవైపు విక్రమ్ మధుమితతో మాట్లాడిన తరువాత ఆమెతో కలిసి ఓ ప్లాన్ చేసి రిసెప్షన్ సమయం కోసం ఎదురు చూస్తూ గమ్య మనసును తన ప్లాన్తో మార్చాలని అదే తనకు ఉండే చివరి అవకాశం అంటూ తన ప్లాన్ గురించి కలలు కంటూ ఉన్నాడు. ఏమండోయ్ మరి ఇప్పుడు విక్రమ్ గమ్య మనసు మార్చడానికి మధుమితతో కలిసి ఎలాంటి ప్లాన్ చేసుంటారంటారబ్బా? అలాగే ఈ జయంతి గౌరవ్‌ని దక్కించుకోగలదా? అసలు రిసెప్షన్ సజావుగానే జరిగిద్దా? లేకపోతే పెళ్లిలో జరిగినంత పంచాయతీ జరిగిద్దా? ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం.